వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్. సో రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది 2025-26 ఆర్థిక సంవత్సరానికి. సో కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ప్రతి సంవత్సరం బడ్జెట్ గురించి, తర్వాత ఎకానమీ సర్వే గురించి మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో కూడా గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4లో మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇంకా గ్రూప్ 2 స్థాయి ఎగ్జామ్లో అయితే మనకి దాదాపుగా ఆల్మోస్ట్ మనకి ఒక 10 మార్కుల వరకు మనకి ఎకానమీ పేపర్ నుంచే దాదాపుగా 10 to 15 మార్క్స్ కలగడం జరిగింది. మరి జెండర్ స్టడీస్లో భాగంగా చూసినట్టయితే మినిమం మనకి 3 నుంచి 4 మార్కులకి క్వశ్చన్స్ రావడం జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి మనకి ఈ గ్రూప్స్ స్థాయి కానీ ఏ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మనకి బడ్జెట్ నుంచి ఈ అలోకేషన్స్ అనేవి పథకాలకు మరి రంగాల వారీగా ఎంత కేటాయించారు అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నారు. సో కాబట్టి దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఆస్పిరెంట్స్. సో మరి బడ్జెట్లో మరి ఈ ఆర్థిక సంవత్సరానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్, తెలంగాణ బడ్జెట్లో మరి వివిధ రంగాలకు ఎంత కేటాయింపులు చేసే అంశం పైన మనం డిస్కషన్ చేయబోతున్నాం. సో దాంట్లో భాగంగా బడ్జెట్ సంబంధించిన మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, భారత రాజ్యాంగంలో మరి పేర్కొనలేదా అనే అంశాలపైన మనం బేసికల్గా డిస్కషన్ చేద్దాం. రైట్. సో ఇక్కడ బడ్జెట్ అనగానేమి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మనకి బడ్జెట్ అంటే మనకి వ్యయ కేటాయింపులు, రాబడులు మరి వ్యయాలు. ఓకేనా. మరి ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఎక్కడైనా కానీ మరి అది రాబడులు ఎన్ని ఉన్నాయి, వ్యయాలు ఎన్ని ఉన్నాయని మనం లెక్కింపు చేసుకొని దానికి అనుకూలంగా మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. మన ఇంట్లో దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్కడైనా ఒక రాష్ట్ర స్థాయి ఆర్థిక వ్యవస్థ కానీ లేదా కేంద్ర స్థాయిలో కానీ మరి ఒక ప్రభుత్వాన్ని నడపాలంటే ఖచ్చితంగా రాబడులు మరియు వ్యయాల ఆధారంగా పరిపాలన కొనసాగించాల్సి ఉంటుంది. కాబట్టి సో దీనిలో భాగంగా మనకి బడ్జెట్ అనే పదాన్ని మనకి మరి ఇక్కడ భారత రాజ్యాంగంలో ఎక్కడైనా పేర్కొనడం జరిగిందా అంటే మనకి ఎక్కడ కూడా బడ్జెట్ అనే పదాన్ని వాడలేదు. సరే, మరి ఏమైనా వాడిరని చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగంలో బడ్జెట్ను వార్షిక ఆర్థిక నివేదిక అని పిలవడం, అంటే వార్షిక ఆర్థిక నివేదికని అందులో యూజ్ చేయడం జరిగింది. అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఓకే, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని పేర్కొనడం జరిగింది. ఎక్కడంటే బడ్జెట్లో. ఎక్కడ కూడా మనకి డైరెక్ట్గా బడ్జెట్ అనే పదాన్ని మనకి వాడలేదనే విషయాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మరి ఆర్టికల్ 112 అనేది ఈ ఆర్టికల్ 112 ఏదైతే ఉందో ఈ 112 ఆర్టికల్ భారత రాజ్యాంగంలో మరి ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ గురించి, దాన్ని మనము వార్షిక ఆర్థిక నివేదిక గురించి పేర్కొనడం జరిగింది. రైట్. సో బడ్జెట్ అనేది ఒక ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వానికి అంచనా వేసిన వ్యయం మరియు రసీదులు, ఈ రాబడులు వ్యయాలకు సంబంధించిన ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక అంశాలలో ఒక ఆర్థిక సంవత్సరానికి రాబడులు మరి వ్యయాలు మరి కేటాయింపుల ఆధారంగా పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి సో మనకి బడ్జెట్ని పార్లమెంట్లో ఆర్టికల్ 112 ప్రకారము భారత రాజ్యాంగంలో మనకి ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని పేర్కొనడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో బడ్జెట్ గురించి ఎక్కడ కూడా పేర్కొనలేదు, దాన్ని యాన్యువల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ లేదా దాన్ని వార్షిక ఆర్థిక నివేదిక అని పేర్కొనడం జరిగిందనే విషయాన్ని చూడాలి. ఓకే, రైట్. సో ఇక్కడ ఇచ్చిన హల్వా వేడుక, ఈ హల్వా వేడుకను ఎందుకు నిర్వహిస్తారు, కారణం ఏంటంటే మనము సింపుల్గా గమనించినట్టయితే మన భారత సాంప్రదాయంలో మనం ఏదైనా శుభ సందర్భాన్ని మనం జరుపుకునే క్రమంలో దానికి ముందు రోజు లేదా అదే రోజున మనము నోరు తీపి చేసుకోవాలనే ఒక సాంప్రదాయ పద్ధతి ఏది ఉందో, సో దానికి అనుకూలంగానే మరి ఇక్కడ మనకి ఈ బడ్జెట్ పత్రాల ముద్రణ జరిగే ముందు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మరి పార్లమెంట్లో ఈ హల్వా వేడుకతోటి ప్రారంభమవుతుంది అనమాట. ఈ బడ్జెట్ పత్రాలు ఏవైతే అన్ని అధికారులు, దీనికి సంబంధించిన అధికారులు, యంత్రాంగం అంతా కూడా బడ్జెట్ రూపకల్పన చేసి దీన్ని ఫైనల్ చేసి ముద్రించే ముందు ఏం చేస్తారంటే ఈ హల్వా వేడుకని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే ఒక స్వీట్ తయారీ అనమాట. హల్వా అనేది స్వీట్ తయారు చేసి మరి అందరూ కూడా నోరు తీపి చేసుకోవడం జరుగుతున్న విషయాన్ని చూడాలి. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే నార్త్ బ్లాక్లోనే జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ మరి బడ్జెట్ గురించి ఎక్కడెక్కడ పేర్కొన్నారని చూసినట్టు మనకి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112లో వార్షిక ఆర్థిక ప్రకటన పిలువబడడం జరిగింది. దీన్ని మనకి ఫిబ్రవరి 1న ప్రభుత్వం దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది బడ్జెట్ని. ఓకే, రైట్. సో ఎన్నికల సంవత్సరంలో పూర్తి బడ్జెట్ బదులుగా మధ్యంతర బడ్జెట్, ఎప్పుడైతే ఎన్నికల నిర్వహణ జరుగుతుందో ఎన్నికల నిర్వహణ జరిగే సమయంలో ప్రక్రియలో, అంటే ముందస్తు ఎన్నికలు మనకి ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతుంటాయో దానికి ముందు ఆ పరిపాలన మధ్యంతర బడ్జెట్ను పెడతారనే విషయాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి.
తర్వాత ఆ సంవత్సరం ఏదైతే గడుస్తుందో మరి ఆ సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్కి మరి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారనే విషయాన్ని మనము అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ చూసినాం, దీని గురించి డిస్కషన్ చేసినాం ఆల్రెడీ. ఇక్కడ మరి రాష్ట్ర బడ్జెట్ గురించి పేర్కొనంటే మనకి కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ అని మనకి ఎక్కడ పేర్కొనలేదు. సో ఇక్కడ మనకి ఆర్టికల్ 202 ప్రకారం మనకి ఆర్టికల్ 202 ప్రకారం మనకి మరి ఒక ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర అంచనా వేసిన రాబడి మరి వ్యయాలకు సంబంధించిన ప్రకటన ఏదైతుందో దాన్ని వార్షిక ఆర్థిక నివేదిక మరి యాన్యువల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ అని అనడం జరుగుతుంది. యాన్యువల్ ఫైనాన్షియల్ రిపోర్ట్. ఓకే, దీన్ని కూడా సేమ్ ఆర్టికల్ 202 ప్రకారము రాష్ట్రంలోని శాసనసభలో మరి ఈ బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది మనకి రాష్ట్ర శాసనసభలో ఆర్టికల్ 202 ప్రకారము ప్రవేశపెడతారనే విషయాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ హిస్టరీలో బడ్జెట్ గారిని చూసినట్టయితే మనకి స్వతంత్ర భారతదేశము మరియు స్వతంత్రానికి ముందు భారతదేశంలో బడ్జెట్ గారిని చూసినట్టయితే మనకి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ను ఆర్కే షణ్ముఖం శెట్టి 1947 నవంబర్ 26న ప్రవేశపెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా స్వతంత్రానికి ముందు 1860లో 1860లో భారతదేశానికి మొదటి బడ్జెట్ను సమర్పించింది ఎవరంటే మనకి బ్రిటిష్ ఆర్థికవేత్త అయిన జేమ్స్ విల్సన్. ఈ ఇద్దరు పేర్లు స్వతంత్రానికి ముందు జేమ్స్ విల్సన్ అయితే స్వతంత్ర భారతదేశంలో మరి ఆర్కే షణ్ముఖం శెట్టి 1947 నవంబర్ 26న బడ్జెట్ను ప్రవేశపెట్టారని చెప్పేసి విషయం చూసుకోవాలి. ఓకే, సో ఇవి మనకి ఇన్ డీటెయిల్ మనకి అవసరం లేదు, అది ఎకానమీ క్లాస్లో మనము ఎకానమీ సబ్జెక్ట్లో మనం డీటెయిల్గా నేర్చుకుంటాం. ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఖాళీ వ్యయ కేటాయింపులు ఏ విధంగా చేయడం జరిగింది, ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేసిరు అనే ఏ పథకానికి మరి ఎంత కేటాయించిన విషయం చూసుకున్నట్టయితే మనం సరిపోతుంది అనమాట. ఇక్కడ మరి బడ్జెట్ను ఇక్కడ భారతదేశంలో బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. మరి ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 21న 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను పార్లమెంటు ప్రవేశపెట్టడం జరిగింది. ఈమె 6 సంవత్సరాలు భారతదేశ ఆర్థిక మంత్రిగా పనిచేసారు. ఆ కాలంలో 7 బడ్జెట్ను ప్రవేశపెడితే ఈ సంవత్సరం ఆమె వరుసగా 8వ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరంటే 8వ బడ్జెట్ను మరి కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు మరి 8వసారి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో. ఓకే, రైట్. సో ఈమె భారతదేశపు మొట్టమొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రి. అవునా, ఇక్కడ గమనించినట్లయితే మనకి మా ఆర్థిక మంత్రి అయిన శ్రీ నిర్మలా సీతారామన్ గారు మనకి భారతదేశానికి పూర్తి కాలపు మహిళా ఆర్థిక మంత్రి, మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రి పూర్తి కాలపు. అంటే అంతకుముందు ఎవరున్నారంటే ఇందిరాగాంధీ ఆమె ప్రవేశపెట్టడం జరిగింది, కానీ ఆమె ఆ పూర్తి కాలపు ఆర్థిక మంత్రిగా కాదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో జూలై 5, 2019న భారత పార్లమెంట్లో తన తొలి బడ్జెట్ను సమర్పించారు. మరియు ఫిబ్రవరి 21, 2020 కేంద్ర బడ్జెట్ను సమర్పించడం జరిగింది. 2021 నుంచి కాగితం ఉపయోగించిన బడ్జెట్ను సమర్పించడం, ఎందుకంటే కరోనా టైంలో డిజిటల్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి మరి కాగితం ఉపయోగించకుండా డిజిటల్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు 2020లో. సో ఇందిరాగాంధీ మరి 1970-71లో కొంతకాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఇందిరాగాంధీ భారతదేశం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి మరియు ఏకైక మహిళగా నిలిచారు. అంతర్గత రాజకీయ ఉద్రిక్తల తర్వాత మొరార్జీ దేశాయ్ ఈ పదవిని అలంకరించడం జరిగింది. ఇక్కడ చూడండి మనకి ఇందిరాగాంధీ గారు కూడా మనకి బడ్జెట్ను ప్రవేశపెట్టారు 1970-71 ఆర్థిక సంవత్సరానికి. కానీ ఈమె పూర్తి కాలపు ఆర్థిక మంత్రిగా కాదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ గారు 1970-71 గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి పూర్తి కాలపు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరంటే మనకి ఆర్థిక మంత్రి అయిన శ్రీ నిర్మలా సీతారామన్ గారు పూర్తి కాలపు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. ఎన్నోసారి అంటే 8వసారి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయ వ్యయాల పట్టిక ఇక్కడ చూడండి. మరి బట్టి విక్రమార్క మార్చి 19వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. సో దీంట్లో మరి ఈయన 3,04,965 కోట్ల అంచనాలతో బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 3,04,965 కోట్ల బడ్జెట్ను మరి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టారు. సో ఈ విధంగా గమనించాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన అంశాలుగా చూడండి. మనకి ఇక్కడ ఇచ్చిన చూడండి ఏ శాఖకి ఎంత కేటాయించారు ఏందనే విషయం మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కానీ చూసినట్టు ప్రధాన శాఖలు ఏమైనా ఉన్నాయో పథకాలకు మరి ప్రధాన శాఖలకు మరి ఈ 3,04,000 కోట్లని బడ్జెట్లో ప్రవేశపెట్టారు కాబట్టి మరి ఏ శాఖకి ఏ పథకానికి అత్యధికంగా కేటాయించారు అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇక్కడ మరి ప్రస్తుత ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి బ్యాక్ బోన్గా పిలిచే 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ప్రభుత్వానికి ప్రధాన ఆధారమైన
6 గ్యారంటీలు, దాన్ని అభయహస్తం పథకాలను అంటాం. ఈ అభయహస్తంలో ఉన్న 6 పథకాలు ఏవైతే ఉంటాయో ఈ 6 గ్యారంటీలుగా పేర్కొనడం జరిగింది. దీనికి అత్యధికంగా 56,084 కోట్లని ఈ 6 గ్యారంటీలకి మరి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. నెక్స్ట్ రైతు భరోసాకి 18,000 కోట్లు, మహాలక్ష్మి పథకానికి 4,305 కోట్లు, కళ్యాణ లక్ష్మికి 3,683, మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 31,605 కోట్లు, వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు కేటాయించడం జరిగింది. గృహజ్యోతి పథకానికి 2,080 కోట్లు, సన్నబియ్యం బోనస్కు 1800 కోట్లు, ఆరోగ్యశ్రీ పథకాన్ని 1143 కోట్లు, వంట గ్యాస్ సబ్సిడీకి 723 కోట్లు. సో అత్యధికంగా సింపుల్గా మనకి మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఒక పక్క మనకి సంఖ్యలు ఇచ్చి ఇంకొక పక్క పథకాలు ఇచ్చేసి మరి ఈ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో వ్యయ కేటాయింపులు ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి దాన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో 6 గ్యారంటీలకు 56,000 కోట్లు, రైతు భరోసాకు 18,000, పంచాయతీరాజ్ మరియు వ్యవసాయ శాఖకు అంటే 6 గ్యారంటీల తర్వాత అత్యధికంగా కేటాయించింది దేనికంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, తర్వాత వ్యవసాయ శాఖ అనే విషయం మనం ఇక్కడ చూసుకోవాలి. మొత్తం బడ్జెట్ కానీ చూసినట్టు మనకి ఇక్కడ మొత్తం బడ్జెట్ ఇక్కడ 3,04,965 కోట్లు అయితే ఇక్కడ రెవెన్యూ వ్యయం అనేది 2,26,982 కోట్లు, తర్వాత మూలధన వ్యయం మనకి 36,504 కోట్లు, దీంట్లో ద్రవ్యలోటు 54,009 కోట్లు, రెవెన్యూ మిగులు ఎంత అంటే 2,738 కోట్లు, నికర లోటు 498 కోట్లు. సో ఈ అంకెలు మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రివిజన్ చేయండి, మల్టిపుల్ రివిజన్ చేయండి, ఆటోమేటిక్ మనకు గుర్తుంటుంది. సో ద్రవ్యలోటు 54,009 కోట్లు, రెవెన్యూ మిగులు 2,738 కోట్లు అనే విషయం మనం చూసినట్లయితే సరిపోతుంది. ఇక్కడ రెవెన్యూ ఆదాయం, రాష్ట్ర పన్నుల ఆదాయం, తర్వాత పన్నేతర ఆదాయం మనకి ఇక్కడ 2024-25 తర్వాత ప్రతిపాదన సవరించిన అంచనా ప్రతిపాదన 2025-26 బడ్జెట్లోని వీటికి సంబంధించిన మూలధన ఆదాయం ఎంత ఉంది, కేంద్ర రుణాలు ఎంత, తర్వాత రెవెన్యూ ఆదాయం, ప్రారంభ నిల్వ, కేంద్ర పన్నుల్లో వాటా ఎంత ఉంది. సో ఇవి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రం యొక్క వాటా ఎంత అంటే 29,899 కోట్లు. మరి ఇక్కడ రెవెన్యూ ఆదాయం ఎంత అంటే మనకి 2,29,720 కోట్లు. తర్వాత ఇక్కడ మూలధన ఆదాయం వచ్చేసి 74,649 కోట్లు, 45 కోట్లు. తర్వాత కేంద్ర రుణాలు మనకి 4,000 కోట్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇవి మనకి గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఆల్రెడీ చూసినాం మనం. ఇక్కడ గమనించినట్టయితే ఈ స్లైడ్లో మనం చూడండి, జాతీయ సగటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువ అని చెప్పేసి ఇందులో మనం గమనిస్తున్నాం. ఇక్కడ జాతీయ సగటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువ ఉందంట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా వస్తున్న మార్పుల పర్యవసానాలను సమర్థంగా మరి ఎదుర్కొంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తుందని 2024-25లో తెలంగాణ జిఎస్డిపి ప్రస్తుత ధరల ప్రకారము 16,12,579 కోట్లు అయితే అంటే ఇది తెలంగాణ జిఎస్డిపి మనకి ప్రస్తుత ధరల ప్రకారం 16,12,579 కోట్లు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 10.1% వృద్ధి రేటు నమోదైంది. ఇదే సమయంలో దేశ జీడిపి వృద్ధి రేటు 9.9%గానే ఉంది. అంటే మనకి జాతీయ సగటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువ ఉందన్న విషయం మనం ఇక్కడ చూడాలి. సో 2024-25లో రాష్ట్ర తలసరి ఆదాయం 3.79 లక్షలు. సో ఇక్కడ 3,79,751 ఉంటే మనకి తలసరి ఆదాయం ఉంటే వృద్ధి రేట్ ఏమో 9.6% ఉందన్నమాట. అయితే దేశ తలసరి ఆదాయం మనం గమనించినట్లయితే మనకి రాష్ట్ర తలసరి ఆదాయంతో దేశ తలసరి ఆదాయాన్ని పోల్చినట్లయితే మనకి దేశ తలసరి ఆదాయం అనేది 2,05,579, వృద్ధి రేటు 8.8% ఉంది. కానీ మనకి చూడండి గమనించినట్లయితే ఇక్కడ రాష్ట్ర తలసరి ఆదాయం అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా వృద్ధి రేటు కూడా మనకి దేశ వృద్ధి రేటుతో 8.8 ఉంటే రాష్ట్రం యొక్క వృద్ధి రేటు అనేది 9.6% ఉంది. సో దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపుగా 1,74,172 రూపాయలు ఎక్కువగా ఉంది. సో దీంట్లో అంటే 1.8 రెట్లు ఎక్కువగా ఉంది తెలంగాణ తలసరి ఆదాయం అనేది. ఓకే, సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు మనకి ఇక్కడ నుంచి అంకెల రూపంలో, మనకి డాటా రూపంలో చాలా క్లియర్గా మనకి తెలంగాణ యొక్క మరి తలసరి ఆదాయం అనేది భారతదేశం కంటే 2 రెట్లు ఎక్కువగా ఉందని ఇలాంటి మనకి డైరెక్ట్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ పడతాయి. సో తెలంగాణ బడ్జెట్ని మనం కంటిన్యూగా మరి కొనసాగిద్దాం. ఇంకా మనకి చాలా వరకు స్లైడ్స్ ఉన్నాయన్నమాట, చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో మిగతా క్లాస్లో మరి ఈ తెలంగాణ బడ్జెట్ అనేది ఒక 2-3 వీడియోల ద్వారా మనం కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత సర్వేను కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో క్లాసెస్ రూపంలో అందించడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్, లైక్ అండ్